గన్నవరం ఎయిర్పోర్టులో సింగపూర్ ఇండిగో విమానం సాంకేతిక లోపంతో రన్వేపై నిలిచిపోయింది. దీంతో సింగపూర్ వెళ్లాల్సిన 133 మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్టులో సింగపూర్ ఇండిగో విమానం సాంకేతిక లోపంతో రన్వేపై నిలిచిపోయింది. దీంతో సింగపూర్ వెళ్లాల్సిన 133 మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఆల్టర్నేట్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? కృష్ణా జిల్లా గన్నవరంలో సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఇదే విమానంలో స్థానిక ఎమ్మెల్యే యాలగడ్డ వెంకటరావు కుటుంబ సభ్యులతో పాటు మొత్తం 139 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. 9 బయలుదేరుస్తున్న విమానం రన్వేపై సాంకేతిక కారణాలతో ఆగిపోవడంతో అందరూ కూడా కంగారు పడ్డారు. అయితే ఇటు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం ఈ సాంకేతిక పరమైన లోపం ఆ పైకి ఎగిరేందుకు కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించి నిప్పులు పడిపోయి రంగంలో దింపామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రన్వే పైన విమానం ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేక నిప్పులు కూడా తీసుకొచ్చి ఆ విమానాన్ని ప్రస్తుతం తనిఖీ చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ యథావిధిగా సింగపూర్ బయలుదేరుతుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రయాణికులు 139 మంది ప్రయాణికులు మాత్రం అక్కడ రన్వేపై వెయిట్ చేస్తా ఉన్నారు. దాదాపు 2 గంటల నుంచి వెయిట్ చూడటం కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే వెంకటరావు కూడా ఉన్నతాధికారులతో కూడా ఇప్పటికే మాట్లాడినట్టు కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ముందు అన్ని రకాల తనిఖీలు చేసిన తర్వాతే రన్వేపై తీసుకొచ్చామని, అయితే ఆ లోపల సాంకేతికంగా లోపం ఒకసారి ఏర్పడటం వల్ల ఈ రోజు ఈ ఇబ్బంది ఎదురైందని ప్రయాణికులు కూడా ఎవరు ఆందోళన చెందవద్దు. మరి కాసేపట్లోనే యథావిధిగా సింగపూర్ బయలుదేరుతూ సురక్షితంగా వారికి అన్ని స్థానాలు జారీ చేస్తామని అధికారులకు భరోసా ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.